మీరు పానీపూరి ఎక్కువగా తింటారా? అయితే ఈ వార్త మీకోసమే. దీన్ని చదివిన తర్వాత మీరు పానీపూరి తినాలో తినకూడదో, తింటే ఏమవుతుందో మీకే అర్థమవుతుంది. పానీపూరి అంటే తెలియని తినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీనికంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఉంటారు. కొందరైతే రోజు తిండి తిననిదే నిద్ర పట్టదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ పానీపూరి తింటారు. అయితే బయట తినే ఈ పానీపూరీలు ఆరోగ్యానికి మంచిది కాదని అందరూ అంటుంటారు. అయితే పానీపూరి తయారు చేసిన వారి విధానంలో నాణ్యత లేకపోవడం వల్ల వారు ఈ మాటలు అంటుంటారు. నిజానికి పానీపూరి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పానీపూరిలో ఉండే బంగాళదుంప, చింతపండు, ఉల్లిపాయ, మసాలా దినుసులు ఆరోగ్యానికి మేలే తప్ప హాని చేయవని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పానీపూరి జీర్ణక్రియకు మేలు చేస్తుంది. పానీపూరి రసంలో ఉండే జీలకర్ర, కొన్ని సుగంధ ద్రవ్యాలు, నల్లుప్పు జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్లను ఉత్తేజపరుస్తాయి. దీని ద్వారా మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. షుగర్ పేషెంట్లకు పానీపూరి మేలు చేస్తుంది. మిరియాలు, అల్లం, జీలకర్ర వంటి మసాలా దినుసులు పానీపూరి రసంలో ఉంటాయి. ఇవి మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా ఒక పానీపూరిలో దాదాపు 36 కేలరీలు ఉంటాయి. ఒక ప్లేటు పానీపూరిలో 6 ఉంటాయనుకుంటే వీటి ద్వారా మీకు 216 కేలరీలు అందుతాయి. వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలు తగ్గడానికి మనం తినే పానీపూరి రసంలో కొద్దిగా పుదీనా కలిపి తీసుకుంటే సులభంగా తగ్గుతాయి. పానీపూరిలో ఉండే బంగాళాదుంపలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే పొట్ట నిండే ఫీలింగ్ వస్తుంది. దీంతో పాటుగా బరువు తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. పానీపూరిలో విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ సి, విటమిన్ డి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉండడంతో ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.